అనగనగా నలంద దేశాన్ని విశాలవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి విశాలవర్మ తన మంత్రి సేతుపతితో కలిసి మారువేషంలో నగర సంచారానికి వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో ఒక పూరి గుడిసెలో దీపం వెలుగుతూ ఉండటం చూసి అక్కడకు వాళ్ళిద్దరూ వెళ్లారు. ఆ ఇంట్లో ఒక భార్యాభర్త మాట్లాడుకుంటున్నారు. కిటికీ పక్కగా నిలబడి వారి మాటలు వినసాగారు. నలుగురిలో కట్టుకునేందుకు సరైన పట్టు చీర ఒక్కటి కూడా లేదు. ఏదైనా శుభకార్యానికి వెళ్లాలంటే నలుగురిలో నామోషిగా ఉంటోంది. ఓసే రాజ్యం, మరి నా బాధ ఎవరికి చెప్పమంటావే? నాకు పాయసం అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. సంవత్సరాల నుండి పాయసం రుచే ఎరుగరు. పాయసం తినాలన్న నా కోరిక ఎప్పుడు తీరుతుందో. మన చుట్టుపక్కల వాళ్ళందరూ హాయిగా సంతోషంగా ఉన్నారు. మనకు మాత్రమే ఈ దుస్థితి దాపురించింది. నీకు తెలీదు, మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా దేశాన్నేలే రాజుకు ప్రజల గూడు తెలియనంత కాలం ఇలాగే ఉంటుంది. సర్లేండి, పొద్దుపోయింది. మనం ఎంత ఏడిస్తే మాత్రం మన గోడు ఆ రాజుకు తెలుస్తుందా? తెల్లారితే మన పనులు మనకు తప్పవు. ఇక పడుకోండి. భార్యాభర్తల సంభాషణ మహారాజు మహామంత్రి పూర్తిగా విన్నారు. అప్పుడు మహారాజు మన రాజ్యంలో ప్రజలు సుఖపడటం లేదని బాధపడుతూ ఉంటే, మహారాజా, పరిపాలన ఎంతో చక్కగా చేసినా ఇలాంటి చిన్న చిన్న లోపాలు ఉంటూనే ఉంటాయి. ఇలాంటి విషయాలకు మీరు బాధపడకండి అని ఓదార్చాడు మహామంత్రి. మరునాడు ఉదయం కొలువు తీరాక భార్యాభర్తలిద్దరినీ పిలిపించాడు. ప్రభు, మేము ఏ తప్పు చెయ్యలేదు, మమ్మల్ని ఎందుకు పిలిపించారు అని కంగారు పడుతూ అడిగారు భార్యాభర్తలు. నీ భార్యకు ఒక పట్టు చీర కూడా లేదు. నీకు పాయసం తినాలన్న కోరిక కొన్నాళ్ల నుండి తీరటం లేదు. మరి ఈ రెండు తప్పులు కావా? మహారాజు మాటలకు ఏం జవాబు చెప్పాలో తెలియక నిశ్చేష్టులై నిలబడ్డారు భార్యాభర్తలు. అప్పుడు మహారాజు నవ్వుతూ ఆ దంపతులకు ఒక పట్టు చీర, కొంత డబ్బు ఇచ్చి, వీటితో మీ కోరికలు తీర్చుకోండి. ప్రభు, తమరు మా పాలిట దేవుడు. మా మనస్సులో కోరికలను తెలుసుకుని వాటిని తీర్చారు అని వంగి వంగి దండాలు పెట్టి వెళ్లిపోయారు. తరువాత కొన్నాళ్లకు ఒకరోజు రాత్రి మహారాజు మహామంత్రి మారువేషాల్లో మళ్లీ ఆ దంపతుల ఇంటి దగ్గరికి వెళ్లారు. లోపల నుండి భార్యాభర్తల మాటలు వినబడుతున్నాయి. బయటకు వెళ్లాలంటే మంచి పట్టు చీర లేదు. పాయసం తినాలన్న నా కోరిక కూడా అలాగే ఉండిపోయింది. అయినా ఇలాంటి రాజు పరిపాలనలో మనలాంటి వాళ్ల కోరికలు తీరవు అంది రాజ్యం. ఆ మాటలు వినగానే రాజుకు చిర్రెత్తుకొచ్చింది. మహామంత్రి, ఈ దంపతులిద్దరూ చాలా చిత్రంగా ఉన్నారు. నా వల్ల సాయం పొంది కూడా నన్నే నిందిస్తున్నారు. వీరికి కారాగార శిక్ష విధించాల్సిందే అన్నాడు కోపంగా. మహారాజా, తొందరపడకండి. వీరి నిందలకు కారణాలేంటో కనుక్కుందాం. ఆ తరువాత మంత్రి వెళ్లి ఆ ఇంటి తలుపు కొట్టాడు. ఎవరు మీరు? ఈ రాత్రి వేళ ఇటు వచ్చారు? మేము గజ దొంగలను పట్టుకోవడానికి పహారా కాస్తున్నాం. మీ మాటలు విని ఇక్కడ ఆగాం. కొద్ది మాసాల క్రితం మహారాజు నీ భార్యకు పట్టు చీర, నువ్వు పాయసం తినడానికి తగినంత డబ్బు ఇచ్చారు కదా. అది మేము కళ్ళారా చూసాం. అప్పుడు మీరు మహారాజుని మీరు దేవుడు అని కూడా అన్నారు. మరిప్పుడు ఎందుకు నిందిస్తున్నారు? మాకేం అర్థం కావటం లేదు. ఆ రోజు మేము కూడా రాజ్యసభలోనే ఉన్నాం. అయ్యా, ఎల్లకాలం ఒకటే చీర కట్టుకుంటే ఎన్నాళ్ళుంటుందండి? నా భార్య పట్టు చీర చిరిగి చీకిపోయింది. నేను తిన్న పాయసం అంటారా, ఆ రోజే అరిగిపోయింది. దానికి మహారాజేం చేస్తాడు? మీకు కావలసిన పట్టు చీరలు, పిండి వంటలు ఇవ్వడమే ఆయన పనా? అయ్యా, అలాగని ఎవరన్నారు? మేమిద్దరం సోమరులం కాము. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని పని చేస్తున్నా కడుపు నిండటం లేదు. మా శ్రమకు తగ్గ ఫలితం వచ్చేలా చేస్తే చాలు. అప్పుడు మహారాజు దేవుడని అనిపించుకుంటాడు. వారి మాటలతో రాజుకు కనువిప్పు కలిగింది. పేదవారికి తాత్కాలికంగా సహాయం చేయడం వల్ల వారికి పెద్దగా లాభం ఉండదనే విషయం మహారాజుకి అర్థమైంది. ఆ మరునాడే మహారాజు పేదల శ్రమకు తగిన ఫలితం లభించే విధంగా శాసనాలు చేశాడు. వాటి ఫలితంగా పేదల పరిస్థితి బాగా మెరుగైంది. పేదలందరూ ప్రతినిత్యం మహారాజును కీర్తించసాగారు. ఒకరోజు మహారాజు ఏకాంతంగా ఉన్న సమయంలో అక్కడకు మహామంత్రి వచ్చి, ప్రభు, ఇక మీ కీర్తి పట్టు చీరలా చిరిగిపోదు, పాయసంలా అరిగిపోదు. అది చిరస్థాయిగా ఉండిపోతుంది. మహామంత్రి మాటలకు మహారాజు సంతోషించాడు. అది ఒక పల్లెటూరు. అక్కడ మనోజ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి పట్నంలో శాంతి అనే ఒక మరదలు ఉండేది.
ఆమె పట్నం నుండి చదువు పూర్తి చేసుకుని ఆ ఊరికి తిరిగి వచ్చింది. ఆమె చాలా అందంగా ఉండడంతో ఊరి ప్రజలంతా ఆమెను కన్నార్పకుండా చూసేవాళ్లు. మనోజ్కి ఆమె అంటే చాలా ఇష్టం. ఆ విషయం ఆమెకి చెప్పడానికి ఆమె దగ్గరికి వెళ్లి, శాంతి, ఎప్పటి నుండో నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆ మాటలు విన్న శాంతి, చూడు బావా, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వు అనుకున్న విధంగా కాదు. అయినా ఇప్పుడు నాకు అసలు పెళ్లి ఆలోచనే లేదు. నాకు కొన్ని రోజులు టైం కావాలి అని అంటుంది. ఆ మాటలు విన్న మనోజ్ కొంచెం బాధపడుతూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడే శాంతి వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి శాంతితో, ఏంటి శాంతి, మీ బావ వచ్చి వెళ్లిపోతున్నాడు? ఏం లేదు నాన్న, నేను పట్నం నుండి వచ్చాను కదా, నిన్ను పలకరించడం కోసం వచ్చాడులే. ఏదో పనుందని మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఓహో, అలాగా. అవును నాన్న, అది సరే కాని మన ఊరి చివర ఉన్న అడవిలోకి వెళ్లి చాలా రోజులవుతుంది. ఊరికే సరదాగా అలా వెళ్ళొద్దని రా నాన్న. అమ్మా, నాకు కొంచెం పనుంది. మీ బావ మనోజ్ ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళు. అతడికి ఊరు మొత్తం కొట్టిన పిండి మొత్తం తిప్పి చూపిస్తాడు. సరేనా? జాగ్రత్తగా వెళ్ళిరా అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయ్యో నాన్న, ఇప్పుడు బావ ఎందుకు? అసలే నేను అతనికి ప్రేమ విషయం గురించి ఏమీ చెప్పలేదని బాధతో వెళ్లిపోయాడు. మళ్ళీ నేను ఏ ముఖం పెట్టుకుని అడగమంటావు? కష్టమో నష్టమో నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను అని ఒంటరిగా అడవిలోకి వెళ్తుంది. అక్కడ ప్రకృతి అందాలు చూస్తూ చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో ఆమెకి వింత శబ్దం రావటం మొదలైంది. అది ఒక చిరుతపులి అరుపు. దానిని విన్న ఆమె భయంతో కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో ఒక చిరుతపులి ఆమె ముందుకు రాని వచ్చింది. దాన్ని చూసిన శాంతి భయంతో అక్కడి నుండి పరుగులు తీస్తుంది. వెంటనే ఆ పులి ఆమెపై దాడి చేస్తుంది. ఆమె దాన్ని చూసి పెద్దగా అరుస్తూ స్పృహ తప్పి కింద పడిపోయింది. చాలా సమయం తర్వాత ఆమె స్పృహ నుండి మేల్కొని, నాకేం కాలేదుగా, ఆ చిరుతపులి నన్నేం చేయలేదు, అమ్మయ్యా, ఎలాగోలా తప్పించుకున్నాను అనుకుని హడావిడిగా ఇంటికి వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రి 12 గంటల సమయం. శాంతి వాళ్ల ఇంటికి చిరుతపులి వచ్చి శాంతి తండ్రిని చంపేసి తింటుంది. ఆ మరుసటి రోజు ఆ విషయం గురించి ఊరి ప్రజలంతా భయంతో చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు శాంతి వాళ్ల తల్లి మనోజ్ దగ్గరకు వెళ్లి, బాబు మనోజ్, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటత్తయ్యా, ఏంటి ఆ విషయం, చెప్పండి అంటూ ఉండగా ఇంతలో శాంతి అక్కడికి వచ్చి, అమ్మా, నీతో పనుంది, కొంచెం తొందరగా రావా అని అంటుంది. శాంతి వాళ్ల తల్లి మనోజ్తో, సరే బాబు, నేను మళ్ళీ వస్తాను. ఆ విషయం గురించి నీకు తర్వాత చెప్తాను అంటూ శాంతితో కలిసి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఏంటి, ఎప్పుడు నా దగ్గరకు రాని అత్తయ్య నా దగ్గరికి వచ్చి ఏదో విషయం చెప్పాలనుకుంటుంది. నాకేదో కంగారుగా ఉంది అని మనోజ్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రాత్రి సమయం అయింది. అతను ఉండబట్టలేక ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని శాంతి వాళ్ల ఇంటికి వెళ్లాడు. అక్కడ శాంతి రూపాన్ని చూసి చాలా కంగారు పడ్డాడు. శాంతి పెద్ద పెద్ద గోళ్లు, ఎర్రని కళ్ళు, ఒంటి మీద చిరుతపులి మచ్చలతో ఆమె తల్లి గొంతును పట్టుకుని, ఏంటి, నీ భర్తని నేను చంపానని ఆ మనోజ్కి చెబుదామని వెళ్ళావు కదా? అప్పుడు శాంతి తల్లి భయంతో, అవును, నువ్వు చిరుతపులిలాగా మారి నా భర్తని చంపటం నేను చూశాను. నువ్వు నా కూతురివి కాదు. నా కూతుర్ని ఏం చేశావు, నిజం చెప్పు అంటూ ఏడుస్తూ బాధగా పెద్దగా కోపంతో అడుగుతుంది. అప్పుడు శాంతి పూర్తిగా చిరుతపులిలాగా మారి, నేనే నీ కూతుర్ని, ఇప్పుడు నిన్ను కూడా చంపుతుంది నేనే. ఇంక నా గురించి పూర్తిగా తెలుసుకోవాలని నువ్వు అనుకోకూడదు. నీ భర్త నీ కోసం స్వర్గంలో ఎదురు చూస్తున్నాడు. తొందరగా అక్కడికి వెళ్ళు అంటూ ఆమెను కూడా చంపి తినేస్తుంది. ఆ దృశ్యమంతా దూరం నుండి మనోజ్ చూసి భయంతో అక్కడి నుండి పరుగులు తీశాడు. ఆ కుటుంబంలో తల్లి కూడా చనిపోవడంతో ఊరి ప్రజలందరూ శాంతిపై జాలిపడుతూ ఉంటారు. ఆ రోజు నుండి ఊర్లో చాలా మంది మాయమైపోతుంటారు. ప్రజలంతా ఇది చిరుతపులి చేస్తుందనుకుంటారు. అలా చేస్తుంది ఎవరో మనోజ్కి మాత్రమే తెలుసు. అలా రోజులు గడిచాయి. ఒకరోజు శాంతి ఊరి పెద్ద దగ్గరికి వెళ్లి, నమస్కారం అండి, నా పేరు శాంతి. నా గురించి మీకు తెలిసే ఉంటుంది. నేను ఈ ఊరిలో మొట్టమొదటిసారిగా ఆ చిరుతపులికి బలైన రామయ్య, పార్వతిల కూతుర్ని.
ఓ అవునా, చెప్పమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏదైనా సమస్య? అప్పుడు శాంతి ఏడుస్తూ, ఏం లేదండి, ఇప్పుడు నాకు నా తల్లిదండ్రులు తోడు లేరు. ఇక ఈ ఊర్లో నాకంటూ మిగిలింది మా బావ మనోజ్ మాత్రమే. నేను అతన్ని ఇష్టపడుతున్నాను. మా ఇద్దరికి మీరు పెళ్లి చేసేస్తే మేమిద్దరం హాయిగా కలిసి ఉంటాం. ఈ విషయం మీకు ఎందుకు చెబుతున్నానంటే, మీరు ఊరి పెద్ద కాబట్టి, నా తల్లిదండ్రులు లేరు కాబట్టి మీరే తల్లి తండ్రిగా మారి నా బాధ్యత తీసుకుంటారని. అందుకు అతను, సరే అమ్మా, తప్పకుండా నేను మనోజ్తో మాట్లాడతాను అని చెప్పి ఆమెతో పాటు కలిసి మనోజ్ దగ్గరికి వెళ్లారు. ఊరి పెద్ద అతనితో, చూడు మనోజ్, ఈ అమ్మాయి మీ అత్త కూతురు. నీకు తెలుసుగా, వాళ్ళు చనిపోయారని. ఈ అమ్మాయికి తోడు ఎవరూ లేరు. ఈ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టమట. అందుకే ఇద్దరికి పెళ్లి చేయండని నన్ను అడుగుతోంది. ఈ అమ్మాయిని చేసుకోవటం నీకిష్టమే కదా? లేదు లేదు, నేను ఆమెని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోలేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయి బయట అమ్మాయి కూడా కాదు కదా, సొంత మేనమామ కూతురు కదా. అందముంది, చదువుంది, మంచి గుణముంది. పెళ్లి చేసుకోవడానికి ఏమైంది? అప్పుడు శాంతి ఏడుస్తూ, బావా, నన్ను చేసుకోవటం నీకిష్టం లేదా? అయితే నేనిప్పుడే చనిపోతాను అని ఏడుస్తుంది. అందుకు ఊరి పెద్ద, మనోజ్, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే, ఆ అమ్మాయిని నువ్వే పెళ్లి చేసుకోవాలి అంటూ బలవంతంగా ఆమెను అతనికిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ రోజు రాత్రి మనోజ్ శాంతితో, నువ్వెవరో నాకు తెలుసు. మా అత్తయ్య మామయ్యని నువ్వే చంపేశావు. నువ్వొక దయ్యానివి. ఆ మాటలు విన్న శాంతి పెద్దగా అంటూ నవ్వుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె చేతి గోళ్లు పెద్దవిగా మారి, ఆమె శరీరమంతా చిరుతపులి మచ్చలుగా, ఆమె కళ్ళు ఎర్రగా మారిపోతాయి. ఆమె మనోజ్తో, నాకు తెలుసు, నేను శాంతి వాళ్ళ అమ్మని చంపేటప్పుడు నువ్వు చూసావు. కావాలంటే నేను అప్పుడే నిన్ను చంపేసేదాన్ని. కానీ ఎందుకు చంపలేదంటే, ఈ ఊరి ప్రజలకి ఒంటరిగా ఉంటున్న నాపై ఎప్పటికైనా అనుమానం కలుగుతుంది. అలాంటి అనుమానాలు ఎప్పుడూ కలగకుండా ఉండాలంటే నేను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని ఎవరికైనా భార్యగా ఉండాలి. ఆ పథకంతోనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఎవ్వరికి నాపై అనుమానం రాదు. నా గురించి ఎవరికైనా చెప్తే నీ ప్రాణాలు దక్కవు, జాగ్రత్త అంటూ అక్కడి నుండి బయటకు వెళ్లి ఎవరైతే ఆమెకు ఒంటరిగా కనిపించారో వాళ్ళని చంపి తినేస్తూ ఉంటుంది. ఊరి ప్రజల్లో రోజు రోజుకి భయం మరింత పెరిగిపోతుంది. ఒకరోజు మనోజ్ స్నేహితుడైన రవి, అతని భార్య మాధవి ఇద్దరు మనోజ్ దగ్గరికి వస్తారు. అప్పుడు మాధవి మనోజ్తో, ఏంటన్నయ్య గారు, పెళ్లి చేసుకున్నారంట కదా, కనీసం మాట కూడా చెప్పలేదు. మనకెందుకు చెప్తాడు మాధవి? అతను పెద్దవాడయ్యాడు కదా. అందమైన భార్య, అలాగే ప్రేమించిన అమ్మాయి, పెళ్లి చేసుకున్నాడు కదా. ఇక జీవితం సంతోషంగా ఉంటుంది. మనమేం గుర్తుంటాం అంటూ ఉండగా మనోజ్ పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. దాన్ని చూసిన వాళ్ళిద్దరూ, అయ్యో మనోజ్, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? మనోజ్ రవిని కౌగిలించుకుని, మిత్రమా, నేను ఈ నిజాన్ని ఎవరికీ చెప్పుకోలేను. అలా చెప్తే నా ప్రాణాలు పోతాయి. కానీ నిన్ను చూసిన తరువాత నాకు చాలా ధైర్యం వచ్చింది. ఈ సమస్యకి నువ్వే పరిష్కారం చూపించాలి అంటూ జరిగిన విషయమంతా చెప్పాడు. అతని మాటలు విన్న రవి, నువ్వేం కంగారు పడకు. నాకు తెలిసిన మంత్రగాడున్నాడు. అతడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు అని చెప్పి ఆ మంత్రగాడిని తీసుకొస్తాడు. అతడు మనోజ్ ఇంటి ముందు పూజలు ప్రారంభిస్తాడు. మనోజ్, అతని స్నేహితుడు, అతని భార్య అందరూ చూస్తూ ఉంటారు. అలా అతను పూజ ప్రారంభించడంతో శాంతి పులి రూపంలోకి మారి, ఏరా, నా గురించి ఎవ్వరికీ చెప్పొద్దన్నా చెప్పావా? నేను ఎవ్వరినీ వదిలిపెట్టను, అందర్నీ చంపేస్తాను అంటూ ఉండగా ఆ మంత్రగాడు ఆమెపై మంత్రించిన జలాన్ని జల్లుతాడు. ఆ పులి ఆత్మ ఆమె శరీరం నుండి వెళ్లిపోతుంది. అప్పుడు శాంతి మామూలు మనిషిగా మారిపోతుంది. అప్పుడు ఆ మంత్రగాడు, ఈమెను ఒక పులి ఆత్మ వెంబడించి ఈమె శరీరంలోకి ప్రవేశించింది. అందుకే ఆమె చిరుతపులిలాగా మారింది. ఇక మీరు భయపడాల్సిందేమీ లేదు. మీరు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇక ఆ రోజు నుండి పులి బాధ వదిలిపోయిందని ఊరి ప్రజలందరూ హాయిగా జీవించసాగారు.